కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా తడిసి ముద్దయింది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండబీటి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గుంటూరు తాడికొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తుళ్లూరు మండలం పెద్దపరిమి వద్ద కోటేళ్ల వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో గుంటూరు నుంచి సెక్రటేరియట్, హైకోర్టుకు వెళ్లే ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. అమరావతి మండలంలో పెద్దమద్దూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అమరావతి నుంచి పెద్దమద్దూరు మీదుగా తుళ్లూరు, విజయవాడ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో మంగళగిరిలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పలుచోట్ల 3 అడుగుల మేర నీరు నిలవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మంగళగిరిలో టిట్కో ఇళ్లు, ఇందిరానగర్, బాప్టిస్టుపేట ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీ పొంగి పొరలడంతో వర్షపు నీరు నిలిచిపోయి రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. పెదకూరపాడు మండలం కంభంపాడులో వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షపు నీటి ప్రవాహంతో వాగు సమీపంలో పంట పొలాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా తడిసి ముద్దయింది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, భోగి గుంటూరు జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పూర్తిగా తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల చూసుకున్నట్లయితే వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో ఆ రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు, మంగళగిరి, రాజధాని ప్రాంతమైనటువంటి తాడికొండ ఈ ప్రాంతాల్లో భారీ స్థాయిలో పెదకూరపాడు, పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు ఈ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వాగులంగి పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే రాకపోకలు ఆగిపోయాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజధాని ప్రాంతంలో తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి ఏదైతే గుంటూరు నుంచి కూడా సచివాలయం కావచ్చు, అలాగనే హైకోర్టుకి వెళ్లేటువంటి ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగనే లాం వద్ద చూసుకున్నట్లయితే కొండవీటి వాగు ప్రవహించడంతో గుంటూరు తాడికొండ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే మంగళగిరి ప్రాంతంలో అయితే భారీ స్థాయిలో వర్షం కురవడంతో పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమైపోయాయి. అక్కడ చూసుకున్నట్లయితే టిట్కో హౌసెస్ కావచ్చు, ఇందిరానగర్, ఇలాగ బాప్టిస్ట్ కాలనీ చాలా ప్రాంతాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గుంటూరులో నగరంలో కూడా భారీ స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ వర్షం మరింత ఎక్కువగా పడటంతో అక్కడ చాలా చోట్ల కూడా వాగులంగి పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతి నుంచి పెదమద్దూరు మీదుగా రాజధాని వెళ్ళేటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆ వర్షాలు కురవటం, అలాగనే వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలన్నీ నిలిచిపోయి, అలాగే సత్తెనపల్లి వద్ద చూసుకున్నట్లయితే ఏదైతే సత్తెనపల్లి నుంచి పల్నాడు ప్రాంతమైనటువంటి పిడుగురాళ్ళు వెళ్ళేటువంటి ప్రాంతంలో కూడా ఆ ఏదైతే వాగు పొంగి ప్రవహించడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయి, అలాగనే కారంపూడి మండలం కావచ్చు, పిడుగురాళ్ల మండలం జోలకల్లు వద్ద కూడా భారీ స్థాయిలో అక్కడ ఒక కలవర్ట్ నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తున్న నేపథ్యంలోనే అక్కడ వాగు పొంగి ప్రవహించడంతో భారీ స్థాయిలో రాకపోకలన్నీ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం భారీ వర్షాలు అయితే మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్ చూపెట్టాయని చెప్పొచ్చు. భోగి. ఓకే, థ్యాంక్ యూ రామారావు.